పౌడు. ఈయన చాలా వార్ధక్యంలో పుట్టాడు. తండ్రికి చాలా వార్ధక్యంలో పుట్టినటువంటి వాడు. అలా వార్ధక్యంలో పుట్టిన తర్వాత ఆ తండ్రి కాస్త మరణకాలం ఆసన్నమైంది. ఏమి చెయ్యాలో అర్థం కాల. ఈ పిల్లవాడికి ఆ రాజ్యాన్ని ఇస్తే ఆ రాజ్యభారాన్ని వహించేటువంటి శక్తి ఈ పిల్లవాడికి లేదు. అందువల్ల తన తమ్ముడు అయినటువంటి ముంజుడు అనేటువంటి వాడికి తన రాజ్యాన్ని ఇచ్చాడు. తన రాజ్యాన్ని ఇచ్చి, నాయన నా పిల్లవాడిని కూడా జాగ్రత్తగా చూసుకుని ఈ రాజ్యాన్ని పాలించి సమయం వచ్చినప్పుడు వాడికి ఆ రాజ్యాన్ని ఇవ్వు అని అన్నాడు. బాగానే ఉన్నది. ఈ ముంజుడు అనేటువంటి వాడు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. చక్కగా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. సరే, ఈ భోజుడు ఏమో చదువుకుంటూ ఉన్నాడు ఒక పాఠశాలలో. అదే సందర్భంలో ఒక జ్యోతిష్కుడు వచ్చాడు, గొప్ప జ్యోతిష్కుడు. అతను ఎవరి ముఖానైనా చూసి జ్యోతిష్యం చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. సరే, ఆ జ్యోతిష్కుడు వచ్చాడు అనేటువంటి ఉద్దేశంతో జాతకం చూపించాలి అని భోజరాజును పిలిపించాడు. భోజరాజును పిలిపించి ఆ భోజరాజును చూపించి ఇతని జాతకం చెప్పండి అని అడిగాడు. ఈ ముంచుడు అనేటువంటి బాబాయ్, ఇతను బాబాయ్ వరస అవుతాడు. అడిగితే ఇతను ఇంతకాలం రాజ్యాన్ని ఏలతాడు, బ్రహ్మాండమైనటువంటి రాజ్యాన్ని ఇతను ఏలతాడు అని చెప్పాడు అతని జాతకం. చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి చాలా బాధ. ఇంతకాలము కూడా తాను రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని ఒక్కసారిగా భోజరాజు చేతిలో పెట్టాలి. ఎవరికైనా బాధే కదా. మనుషులకి, దేవతలకే బాధండి. మనకు వేదంలో ఒక ఇతివృత్తం వస్తుంది. దేవాసురా సంయత్త ఆసన్ తే దేవాసురా సంయత్త ఆసన్ అని చెప్పి ఒక ఇతివృత్తం వస్తుంది. ఏంటంటే దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తంతా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తమ ఆస్తంతా తీసుకుని వచ్చి అగ్నిదేవుడికి ఇచ్చారు. అగ్నిదేవుడికి ఇచ్చి, నాయన మా ఆస్తంతా కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకో, మేము యుద్ధంలో జయించి వస్తాము, వచ్చినప్పుడు మా ఆస్తి మాకిద్దు కానీ అని చెప్పి వాళ్ళ ధనానంతా తీసుకుని వెళ్ళి అగ్నిదేవుడికి ఇచ్చారు. సరే, అగ్ని కాస్త ఆ ఆస్తిని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఆ ఆస్తిని చూసేటువంటి క్రమంలో ఆ డబ్బునంతా చూసి వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆ ఆస్తి తనదే అనేటువంటి భావం కలిగింది. అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర ధనం ఇచ్చారు, కొంత బంగారం ఉంది. ఆ బంగారం ఏదో ఒకటి నాకు ఇస్తారు, దానికి ఒక కాగితం ఉండదు, లెక్క ఉండదు, ఏమి ఉండదు, చూసుకుంటూ ఉండండి అన్నారనుకోండి. 1 సంవత్సరం మీరు రాలా, ఏదో ఇద్దాంలే అని అనుకుంటూ ఉంటాం. 2 సంవత్సరాలు రాలా, 10 సంవత్సరాలు రాలా, 11 సంవత్సరాలు రాలా. ఏమవుతుంది క్రమేపీ? మీరు రారులే, ఆ బంగారం నాదే అని అనుకుంటాం కదా. సహజంగా ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, నాదే అని అనుకుంటాము. అనుకోకుండా 12 సంవత్సరాలకో 20 సంవత్సరాలు అది వాడేస్తాము. వాడు ఈ టైంలో వస్తాడు, నేను ఇచ్చింది ఇవ్వు అంటాడు. అప్పుడేమవుతుంది మనకి? అయ్యో ఇది ఇవ్వాలా అని అనిపిస్తుందా లేదా? అదే అంటే చూడండి, దానితో ఉండే స్నేహం, ఆ స్నేహం కాస్త మనకు ఒక ఆశగా పరిణమిస్తుంది. ఈ అగ్నిదేవుడు కూడా ఈ ఆస్తి అంతా కాపాడుతూ ఉన్నాడు, ఈ ధనధాన్యాలన్నీ కూడా కాపాడుతూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది, కొన్ని యుగాలు అయిపోతూ ఉన్నాయి. దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు జయించేది, ఎప్పుడు వచ్చేది, చస్తే మనదే కదా అని అనుకున్నాడు ఆయన కూడా దేవతే. కానీ అయినా కూడా ఒక ఆశ ఉంటుంది కదా. పక్కింటివాడు మనిషే, మనము మనుషులమే. కానీ వాడు పోతే మనం బాగుంటాం అనుకోవట్లే. అట్లా దేవతల్లో కూడా స్వభావాలు ఉంటాయి. ఆయన అనుకున్నాడు కదా, ఇది పోతే నాకే వస్తుంది అని అనుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత దేవతలు మళ్ళీ జయించి వచ్చారు. వచ్చి మా ఆస్తి మాకివరా అంటే పరిగెత్తడం ప్రారంభించాట. తే దేవా విజయముపయంతోక్ను వాబంబ సుసన్య దధతే దమునో భవిష్యతి ఇది నో జేష్యంతి తేనాపాక్రామత్ అని మనకు వేదంలో చెప్తుంది. బాధపడి పరిగెత్తడం ప్రారంభించాట. ఆ పరిగెత్తేటువంటి అగ్నిని పట్టుకొని ఏదైనా సరే మా ధనాన్ని ఇస్తావా లేదా అని నిర్బంధిస్తే అప్పుడు ఏడిచాట అగ్ని. ఇదేమిట్రా, ఈ ధనమంతా మళ్ళీ ఇతంది కాదు, వాళ్ళిచ్చిందే వాళ్ళకివ్వడానికి ఏడుపు వచ్చింది. ఎందువల్ల? ఇంతకాలం కూడా తన దగ్గర పెట్టుకోవడం వల్ల, ఇంతకాలం తను కాస్తూ ఉండడం వల్ల దాని మీద ఒక మమకారం ఏర్పడింది, నాది అని. అలా ఏడిస్తే వచ్చినటువంటిది వెండి అని వేదంలో ఉండేటువంటి ఒక ఇతివృత్తం. కాబట్టి వెండి దానంగా ఇవ్వకూడదు, ఇస్తే గనక తీసుకున్నటువంటి వాడికి, ఇచ్చినటువంటి వాడికి ఏదో కొంత కాలం ఇబ్బంది వస్తుంది, దాంట్లో ఉండేటువంటి ఒక ఇది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ భోజుడు యొక్క బాబాయ్ గారు చూస్తూ ఉన్నాడు, ముంజుడు అనేటువంటి ఆయన చూస్తూ. ఎప్పుడైతే భోజుడికి ఇంత గొప్ప జాతకం ఉన్నటువంటి వాడు, ఈ రాజ్యాన్ని పాలిస్తాడు అని చెప్పాడో, భోజుడికి కనుక యుక్త వయస్సు వస్తే నాకు వయస్సు ఎంత ఉంటుంది, మళ్ళీ భోజుడు కనుక ఈ రాజ్యాన్ని పాలించాలి అంటే నేను రాజ్యాన్ని ఇవ్వాలి కదా అనేటువంటి ఒక బాధ కలిగింది, దురుద్దేశం కలిగింది. చిన్నపిల్లవాడే కదా, చంపేస్తే పోలా,
అని అనుకున్నాడు. ఒకని పిలిచాడు, తన దగ్గర నమ్మకస్తుడైనటువంటి వాడిని పిలిచి, నువ్వేం చేస్తావంటే వాడిని సంహరించి వచ్చేసి ఫలానా చోటుకి తీసుకెళ్ళు, ఆ సంహరించిన తరువాత ఆ కనుగుడ్లు తీసుకునిరా అని అన్నాడు. సరే వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడికి పూర్వంలో ఉన్నటువంటి రాజు అంటే ఒక గొప్ప మర్యాద ఉన్నటువంటి వాడు. అదే సందర్భంలో భోజుడి ముఖంలో ఉండేటువంటి ఆ తేజస్సును చూసి చాలా తన్మయత్వానికి లోనైనటువంటి వాడు. అంతెందుకండి, జాతకంలోనే ఇతను రాజ్యం పాలించాలని ఉంది కదా, చచ్చిపోడు కదా. సరే తీసుకుని వెళ్ళాడు, సంహరిద్దామని అనుకున్నాడు. ఇతని మాట్లాడేటువంటి మాటలు చాలా పౌరుషంగా ఉన్నాయి. భోజుడు మాట్లాడుతూ ఉంటే ఒక రాజు మాట్లాడితే ఎలా ఉందో అంత పౌరుషంగా కనిపిస్తున్నాయట ఈ తీసుకుని వెళ్ళిన వాడికి. చాలా గొప్ప రాజలక్షణాలు ఉన్నటువంటి వాడు, ఇతను మనం ఎట్లా సంహరిస్తాము అని అనుకుంటూ ఉన్నాడు. సరే, నిన్ను మీ పెనతండ్రి గారు సంహరించాలి అని చెప్పారు అని కత్తెత్తాడు. కత్తెత్తగానే ఆగు, మా పినతండ్రి నన్ను సంహరిద్దాం అనుకుంటున్నాడా? సర్లే, నేను చెప్పానని ఇలా చెప్పు అని చెప్పి ఒక కాగితం మీద ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. సరే, ఎందుకో ఇతనికి సంహరించాలి అని అనిపించలా. సరే అలాగే ఉండు అని చెప్పి అతను వేరే చోట విడిచిపెట్టి ఈ కాగితం తీసుకుని వెళ్ళాడు. వేరే ఒక మేక ఉంటే ఆ గుడ్లేవో తీసుకుని వెళ్ళాడు, చూపించాడు, సంహరించేశాను. అప్పుడు ఈ పినతండ్రి అడిగాడు, ముంజుడు అనేటువంటి అతను, భోజుడు ఏదైనా చివరి మాటలు ఏవైనా చెప్పాడా అని అంటే, ఏమీ చెప్పలేదండి, చాలా పౌరుషయుక్తంగా ఉన్నాడు, అతని మాటలంతా పౌరుషంగా ఉన్నాయి, కానీ ఒక కాగితం రాసిచ్చాడు, ఒక తాళపత్రం మీద ఒక ఇది రాసిచ్చాడు, అది చూడండి అని చెప్పి ఇచ్చాడు ఆయన. ఆ ఇచ్చిన వెంటనే అది చూశాడు. అది చూసినప్పుడు భోజుడు యొక్క జ్ఞానం చూడండి ఎంత గొప్పదో. ప్రతి దాని మీద మమకారం ఉన్నా దాన్ని పోగొట్టుకునే స్థితి ఉండాలి ప్రతి వాడికి కూడా. ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే దాన్ని సునాయాసంగా విడిచిపెట్టేటువంటి పద్ధతి ఉండాలి. ఎంత గొప్పగా రాశారంటే ఆయన ఒక శ్లోకం రాస్తాడు, మాంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో హతః. ఓ రాజా, బాబాయ్ విను, మాంధాత అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఈ మాంధాత అనేటువంటి వాడి ప్రస్తావన మాకు పురాణాల్లో వస్తుంది. ఈ మాంధాత ఎవరు అంటే, యవనాశ్వుడు అనేటువంటి ఒక మహనీయుడు ఉన్నాడు, ఒక గొప్ప రాజు, అతని యొక్క కుమారుడు. ఆ యవనాశ్వుడు అనేటువంటి వాడికి ఎంతకాలము కూడా పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం లేకపోతే భృగు మహర్షిని ఆశ్రయించాడు. ఆ భృగు మహర్షి పుత్రకామేష్టి చేస్తూ ఉన్నాడు. పుత్రకామేష్టి చేస్తూ ఒక తీర్థాన్ని అభిమంత్రించాడు. ఒక తీర్థం అంటే ఒక పాత్రలో ఒక తీర్థాన్ని పెట్టి దాన్ని అభిమంత్రణ చేశాడు. అభిమంత్రణ చేసి ఈ తీర్థాన్ని ఈ యవనాశ్వుడి యొక్క భార్యలకు ఇద్దాము, ఇస్తే అది గనక ఆ తీర్థం గనక సేవిస్తే వాళ్ళు గర్భవతులు అవుతారు అని పెట్టుకున్నాడు. ఈ యవనాశ్వుడు ఆ పుత్రకామేష్టి చేస్తూ ఉన్నాడు. పుత్రకామేష్టి చేసేటువంటి వాడికి అనుకోకుండా దాహం వేసింది. దాహం వేస్తే వెంటనే వచ్చి ఈ నీళ్లు తాగేశాడు. ఆ దాహం వేసిన ఆత్రానికి తాగేటప్పటికీ గర్భం ఎవరు దాల్చాలి? యవనాశుని యొక్క భార్యను దాల్చాలి. కానీ తీర్థం కాస్త ఇతను తాగాడు, గర్భం ఇతను దాల్చాడు. ఆ గర్భం దాలిస్తే ఆ గర్భాన్ని చీల్చుకుని వచ్చినటువంటి వాడే మాంధాత. ఇప్పుడు గర్భం చీల్చుకుని వచ్చాడు, వీడికి ఆకలి వేస్తోంది. సహజంగా పిల్లలు ఏం చేస్తారు, పుట్టగానే వాళ్ళకి ఆకలి వేస్తుంది, ఏడుస్తారు. తల్లి అయితే పాలిస్తుంది పాపం. కానీ వీడి కాస్త పుట్టింది యవనాశుడు, పురుషుడికి పుట్టాడు. వాడిని సంహరించి వచ్చినటువంటి వాడు మహానుభావుడు, భృగు మహర్షి యొక్క తపఫలంగా పుట్టినటువంటి వాడు. ఇతనికి ఆకలి వేస్తోంది, ఏం చెయ్యాలి అని అంటే వెంటనే ఇంద్రుడు వచ్చి తన బొటన వేలుని నోట్లో పెట్టాట. తద్వారా అతనికి అమృతం వచ్చింది. అంటే ఇంద్రుడు తన బటన వేలిని నోట్లో పెడితే అమృతాస్వాదన చేసినటువంటి వాడు ఈ మాంధాత అనేటువంటి మహనీయుడు. చాలా గొప్పగా రాజ్యాన్ని అంతా పాలించాడు. పాలించిన తర్వాత తను వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. మాంధాతాచ మహీపతి, గొప్ప రాజండి ఆయన. ఇంద్రుడు స్వతసిద్ధంగా తన బొటని వేలు నోట్లో పెడితే అమృతాస్వాదన చేసి పెరిగినటువంటి మహనీయుడు చచ్చిపోయాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బాబాయ్. తర్వాత సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక. అది కృతయుగం కాలం. తర్వాత త్రేతాయుగంలో రాముడు ఉద్భవించాడు. రాముడు ఏం తక్కువవాడా, సముద్రానికి ఆనకట్ట వేసినటువంటి వాడు, రావణ దేవతల సైతము సంహరించలేకపోయినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు. అతను కూడా 11,000 ఏళ్ళు రాజ్యాన్ని పాలించాడు. ఆయన కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అన్యేచాపి యుధిష్ఠిర ప్రభృతయో యాతా దివం భూపతే. ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడాను
రాజ్యాన్ని పాలించారు, గొప్ప గొప్ప యాగాలు చేశారు, అశ్వమేధ యాగాలు చేశారు. వాళ్ళు కూడా యాతా దివం భూపతే, వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బాబాయ్. కానీ నైకేనాపి సమంగతా వసుమతి, కానీ నీలాంటి తెలివితేటలు వాళ్ళకి లేవు. పాపం భూమిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు అని వాళ్ళకి తెలియదేమో. నువ్వు తీసుకునే వాళ్ళు నూనం త్వయా యాస్యతి, నువ్వు మాత్రం తీసుకుని వెళ్ళగలవు అని నాకు అర్థం అవుతోంది. వాళ్ళు తీసుకుని వెళ్ళలేక ఇక్కడే విడిచిపెట్టి ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడంతా కూడా ఈ భూమిని తీసుకువెళ్ళగలవు కాబోలు అని రాశాడు ఆయన. వాడికి నిజమే కదా, నేను కూడా ఎప్పుడు చచ్చిపోవాల్సిన వాడినే కదా. ఈ చచ్చిపోయేటువంటి వాడికి ఇప్పుడు ఇంతకాలం రాజ్యాన్ని పాలించాను అంటే మా అన్నయ్య అయినటువంటి వాడి యొక్క ఉదార స్వభావమే కదా. ఆ అన్నయ్య ఏదో దయతలిచి అప్పుడే నన్ను సంహరించేసి భోజుడికి ఎవరో ఒక గార్డియన్ని పెట్టవచ్చు కదా, నన్ను సంహరించవచ్చు కదా. అలా కాకుండా నన్నే అతనికి ఒక ఇదిగా కట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, అతను యుక్త వయస్సు వచ్చిన తర్వాత రాజ్యాన్ని అప్పచెప్పమని చెప్పి నాకు ఒక అవకాశాన్ని ఇస్తే నాకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందే అని చెప్పి ఏడ్చి, ఆ వచ్చినటువంటి వాడికి అయ్యయ్యో వాడిని నేను సంహరించమని చెప్పానే, చచ్చిపోయాడా, ఎక్కడ ఉంది ఆ శవాన్ని చూస్తానంటే లేదండి జాగ్రత్తగా ఉంచాను అని చెప్పి చెప్తాడు. అంటే భూమి అనేటువంటి దాని మీద, ఆ రాజ్యం మీద ఉండేటువంటి మమకారం, అహంకారం, ఇది నాది 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 అనేటువంటి అహంకారం రాజులందరికీ ఉండేటువంటి విషయాన్ని చెప్తా. అంగణ్ మాజ్ఞాల తరశర్, అందమైనటువంటి భూమి, రకరకాల చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ భూముల్లో మనం చూస్తూ ఉంటాం. దీన్ని పాలించేటువంటి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఎంత ఆశతో ఉంటాడు వాడంతా కూడా.